ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాలనలో తనదైన ముద్ర వేస్తున్నారు. వివిధ శాఖల బాధ్యతలు చూస్తున్న పవన్ కళ్యాణ్ ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తున్నారు. శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ పాలనలోనూ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. తనదైన శైలిలో ప్రజల కోసం జనసేనాని చేస్తున్న ప్రయోగాలను ప్రశంసించకుండా ఉండలే. పవన్ కళ్యాణ్ సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోనూ పవర్ స్టార్ అని నిరూపించుకున్నారు. గతంలో కేవలం ఒకే ఒక్క ఎమ్మెల్యేని గెలిపించుకున్న ఈయనో నాయకుడు, ఇదో పార్టీ అంటూ ఎగతాళి చేసిన వారితోనే పోటీ చేసిన ఒక్క చోట కూడా ఓటమన్నదే లేదు. ఈయన కదా నాయకుడంటే, ఇది కదా పార్టీ అంటూ ఇప్పుడు పొగిడించుకున్నారు. ఇలా తాను గెలవడమే కాదు, జనసేన, టీడీపీ, బీజేపీ ఎమ్మెల్యేల గెలుపులోనూ పవన్ చాలా కీలక పాత్ర పోషించారు. ఇంకా చెప్పాలంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఉందంటే అది పవన్ చలవే అనడంలో అతిశయోక్తి లేదు. స్వయంగా టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు నాయుడే పవన్ కళ్యాణ్ వల్లే ఇంతటి అద్భుత విజయం సాధ్యమైందని చెప్పుకొచ్చారు. అయితే పవన్ కళ్యాణ్కు ఈ విజయం అంత ఈజీగా రాలేదు. 10 ఏళ్లకు పైగా పట్టు వదలని విక్రమార్కుడిలా రాజకీయాలను సాగించారు. దత్తపుత్రుడు, ప్యాకేజీ స్టార్ అంటూ అవమానించినా తట్టుకున్నారు. 3 పెళ్లిళ్లు అంటూ వ్యక్తిగత జీవితంపై విమర్శలను సైతం భరించారు. ఇలా ప్రత్యర్థులు తనను హేళన చేస్తున్నా పట్టించుకోకుండా రాజకీయాల్లోనే ఉంటూ అనుభవం గడించారు. అదే ఆయనను విజేతగా నిలిపింది. గత రాజకీయ అనుభవంతోనే ఒంటరిగా వెళితే వైఎస్ జగన్ ను కొట్టలేమని పవన్ గ్రహించారు. అందువల్లే తాను తగ్గి మరీ టీడీపీ, బీజేపీలతో పొత్తు పెట్టుకున్నారు. కూటమిని సక్సెస్ఫుల్ గా ముందుకు నడిపి విజేతగా నిలిపారు. ఇలా ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలిసిన నాయకుడు పవన్ కళ్యాణ్. అయితే ఇంతకాలం పవన్ కు రాజకీయ అనుభవం లేదన్న వారే ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎంగా, వివిధ శాఖలకు మంత్రిగా బాధ్యతలు స్వీకరించగానే పాలనా అనుభవం లేదంటూ కొత్త రాగం అందుకున్నారు. వీటిని కూడా విమర్శలుగా తీసుకోవడం లేదాయన. రాజకీయాల్లో మాదిరిగానే పాలన పైన పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే ఏమాత్రం నామోషి లేకుండా ప్రజల నుండి సలహాలు, సూచనలు తీసుకుంటున్నారు. ఇలా తనదైన మార్క్ పాలనకు శ్రీకారం చుట్టారు పవన్ కళ్యాణ్. డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు మంత్రివర్గంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, అటవీ, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించారు. అలాగే జనసేనకు చెందిన తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్కు పౌర సరఫరా శాఖ, నిడదవోలు ఎమ్మెల్యే కందుల దుర్గేష్లకు సినిమాటోగ్రఫీ, టూరిజం శాఖలు కేటాయించారు. అయితే డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రివ్యూలు, సమీక్షలతో అధికారులను పరుగులు పెట్టిస్తున్న పవన్ కళ్యాణ్ జనతా దర్బార్ నిర్వహిస్తూ ప్రజల సమస్యలు కూడా వింటున్నారు. జనసేన కార్యాలయం వద్ద జనవాణి నిర్వహిస్తూ బాధితుల సమస్యలు వింటూ వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మరో నిర్ణయం తీసుకున్నారు. సాంకేతికత సాయంతో తమకు కేటాయించిన శాఖలను సమర్థంగా నిర్వహించేందుకు జనసేనాని ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ క్రమంలోనే జనసేన చేపట్టిన శాఖలకు సంబంధించి ఎవరైనా సూచనలు, సలహాలు ఇవ్వాలనుకుంటే స్కాన్ చేసి సలహాలు పంపండి అంటూ జనసేన పేర్కొంది. ఈ మేరకు అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారా ఏపీ ప్రజలకు సూచించింది. ఎవరైనా సలహాలు, సూచనలు ఇవ్వాలనుకుంటే క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా, లేదంటే లింక్ ద్వారా గూగుల్ ఫామ్ నింపాలని జనసేన సూచించింది. ఈ మేరకు క్యూఆర్ కోడ్ లింకులను ఎక్స్లో ట్వీట్ చేసింది. ఈ గూగుల్ ఫామ్ లో మన పేరు, మొబైల్ నెంబర్ నింపడంతో పాటుగా ఏ శాఖకు సంబంధించిన సలహాలు లేదా సూచనలు ఇవ్వాలనుకుంటున్నామో దానిని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఏ జిల్లా అనేది వివరాలు నింపి సబ్మిట్ కొట్టాలి. దీని ద్వారా ఆయా శాఖలను ఎలా సమర్థంగా నిర్వహించాలనే దానిపై ప్రజల నుంచి అభిప్రాయాలను జనసేన సేకరిస్తోంది. దీనిపై ప్రజల నుంచి కూడా మంచి స్పందన వస్తోంది. మంచి ఆలోచన అని, ఇందులో మరికొన్ని అంశాలను కూడా చేర్చాలంటూ ప్రజలు కోరుతున్నారు. మరోవైపు గ్రామీణ నీటి సరఫరా, పంచాయతీరాజ్, అటవీ, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ ఆయా శాఖలపై సమీక్షలు నిర్వహించి ఇప్పటికే అధికారులకు పలు సూచనలు చేశారు. అటు నాదెండ్ల మనోహర్ సైతం పౌర సరఫరాల శాఖకు సంబంధించి స్టాక్ పాయింట్లను తనిఖీ చేస్తూ అక్రమార్కులను గుర్తించే పనిలో ఉన్నారు. ఇప్పుడు తాజాగా చేపట్టిన ఈ ప్రజాభిప్రాయ సేకరణ మరిన్ని మంచి ఫలితాలు ఇస్తుందని ఏపీ ప్రజానికం అభిప్రాయపడుతున్నారు.